కడప జిల్లా బద్వేల్ పట్టణం జనసేన కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమికి అధికారం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరపున ఎమ్మెల్యేలుగా ఎంపీలు ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ప్రజలు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఉంటుందని, అలాగే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందేలాగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని, గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయినందుకు బాధగా ఉన్నప్పటికీ సమీక్షిస్తామని, మా తరపున ప్రభుత్వం ప్రతిపాదనలు పంపి బద్వేల్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ చేసింది ఏమీ లేదు, అయినా ప్రజలు వేశారా ఓట్లు లేకుంటే లింకింగ్ చేసుకున్నారా అనేది మా డౌటు. మేము 272 బూతుల్లో జనసేన పార్టీ 272 బూతుల్లో ప్రతి గడపకు వెళ్ళి మేము ప్రచారం కూడా చేశాము. ఈరోజు దానికి అనుకూలంగానే ఇంచుమించు కూటమి అభ్యర్థి బొజ్జా రోసన్న గారికి జనసేన పార్టీ తరఫున 30,000 పైచిలకు ఓటు పడడం ద్వారా ఇంచుమించు 70,000 చిల్లర వరకు బొజ్జా రోసన్న రావడం జరిగింది. కానీ మాకు చాలా బాధ కలుగుతుంది. అయినా ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా మేము తీసుకోవడం